లూకా సువార్త 22వ అధ్యాయము 60వ వచనము నుండి 69వ వచనము వరకు. అందుకు పేతురు, ఓయి, నీవు చెప్పినది నాకు తెలియదనెను. అతడింకను మాట్లాడుచుండగా వెంటనే కోడి కూసెను. అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూచెను గనుక పేతురు, నేడు కోడి కూయక మునుపు నీవు ముమ్మారు నన్ను ఎరుగనందువని ప్రభువు తనతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. యేసును పట్టుకునిన మనుష్యులు ఆయనను అపహసించి కొట్టి ఆయన ముఖము కప్పి, నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచింపుమని ఆయనను అడిగి ఆయనకు విరోధముగా ఇంకను అనేక దూషణ వచనములు ఆడిరి. ఉదయము కాగానే ప్రజల పెద్దలను, ప్రధాన యాజకులను, శాస్త్రులను సభకూడి ఆయనను తమ మహాసభలోనికి తీసుకుని పోయి, నీవు క్రీస్తు అయితే మాతో చెప్పుమనిరి. అందుకైనా నేను మీతో చెప్పిన ఎడల మీరు నమ్మరు. అదియుగాక నేను మిమ్మల్ని అడిగిన ఎడల మీరు నాకు ఉత్తరము చెప్పరు. ఇది మొదలుకొని మనుష్య కుమారుడు మహాత్యము గల దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడగునని వారితో చెప్పెను. లూకా సువార్త 22వ అధ్యాయము 70వ వచనము నుండి 23వ అధ్యాయము 8వ వచనము వరకు. అందుకు వారందరూ, అట్లయితే నీవు దేవుని కుమారుడవా అని అడుగగా ఆయన మీరన్నట్టు నేనే ఆయనను అని వారితో చెప్పాను. అందుకు వారు, మనకిక సాక్షులతో పని ఏమి? మనము అతని నోటి మాట వింటిమి కదా అని చెప్పిరి. లూకా సువార్త 23వ అధ్యాయము. అంతటా వారందరూ లేచి ఆయనను పిలాతు నొద్దకు తీసుకుని పోయి, ఇతడు మా జనమును తిరుగుబడ ప్రేరేపించుచు కైసరునకు పన్నియవద్దనియు తానే క్రీస్తును ఒక రాజును ననియు చెప్పగా మేము వింటిమని ఆయన మీద నేరము మోపసాగిరి. పిలాతు, నీవు యూదుల రాజువా అని ఆయనను అడుగగా ఆయన, నీవన్నట్టే అని అతనితో చెప్పాను. పిలాతు ప్రధాన యాజకులతోనూ జన సమూహములతోనూ ఈ మనుషుని యందు నాకు ఏ నేరమును కనబడలేదనను. అయితే వారు ఇతడు గలిలయ దేశము మొదలుకొని ఇంతవరకును యూదయ దేశమందంతటా ఉపదేశించుచు
ఉపదేశించుచు ప్రజలను రేపుచున్నాడని ప్రజలను రేపుచున్నాడని మరింత పట్టుదలగా చెప్పిరి. మరింత పట్టుదలగా చెప్పిరి. పిలాతు పిలాతు ఈ మాట విని ఈ మాట విని ఈ మనుష్యుడు ఈ మనుషుడు గలిలయుడా గలిలయుడా అని అడిగి అని అడిగి ఆయన హేరోదు అధికారము క్రింద ఆయన హేరోదు అధికారం కింద ఉన్న ప్రదేశపు వాడని ప్రదేశపు వాడని తెలుసుకొని తెలుసుకుని హేరోదు నొద్దకు హేరోదు నద్దకు ఆయనను పంపెను. ఆయనను పంపెను. హేరోదు హేరోదు ఆ దినములలో ఆ దినములలో యెరూషలేములో ఉండెను. యెరూషలేములో ఉండెను. హేరోదు హేరోదు యేసును చూచి యేసును చూచి మిక్కిలి సంతోషించెను. మిక్కిలి సంతోషించెను. ఆయనను గూర్చి ఆయనను గూర్చి చాలా సంగతులు విన్నందున చాలా సంగతులు విన్నందున ఆయన ఏదైనను ఆయన ఏదైనా ఒక సూచక క్రియ చేయగా ఒక సూచక చేయగా చూడ నిరీక్షించి చూడ నిరీక్షించి బహుకాలము నుండి బహుకాలం నుండి ఆయనను చూడగోరెను. ఆయనను చూడగోరెను.